తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే షుగర్ జబ్బు మొదలైందేమోనన్న సందేహం మనసును పట్టి పీడిస్తుంటుంది. అతిమూత్రం అనేది షుగర్ జబ్బు సంకేతమైనప్పటికీ అన్ని సందర్భాల్లోనూ అతిమూత్రాన్ని మధుమేహ వ్యాధికి చిహ్నంగా భావించలేమని చెప్తారు డాక్టర్లు. అతిమూత్ర వ్యాధికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి? అసలు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎవ్రీ 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి, ఒక్కోసారి 15-20 మినిట్స్కి వెళ్తూ ఉంటారండి. నెంబర్ ఆఫ్ టైమ్స్, మార్నింగ్ అండ్ నైట్, బోత్ డే అండ్ నైట్. ప్లస్ అర్జెంటుగా వెళ్ళాల్సిన అనిపించడము, ఒక్కోసారి యూరిన్ వస్తుంది అంటే బాత్రూమ్కి వెళ్ళే దాకా కూడా ఆగకపోవడం, యూరిన్ మధ్య పడిపోవడము, అర్జెంట్ కాంటినెన్స్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నదాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే బ్లాడర్ మామూలుగా 300 to 500 ml అనేది దాని కెపాసిటీ. ఈవెన్ 100 ml 50 ml కూడా అది రియాక్ట్ అవ్వడం అనమాట, అంటే సెన్సేషన్స్ రావడం అనమాట. దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. మూత్రాశయం అతిగా స్పందించడానికి కారణాలేంటి? కారణాలు ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొందికి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. సో ఈవెన్ 20-30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే మెయిన్గా ఏదన్నా స్పైన్ ఇంజరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, లేకపోతే ఇంకేదన్నా సెంట్రల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్, ఈ న్యూరోజెనిక్ బ్లాడర్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్స్లో ఏజ్ ప్రకారంగా న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల ప్రాస్టేట్, బినైన్ ప్రాస్టేట్ హైపర్ప్లేషియా అంట, వీళ్ళలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వస్తూ ఉంటుందండి. డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో కూడా మనకి ఏమవుతుందంటే సెన్సేషన్స్ ప్రాపర్గా బ్రెయిన్కి వెళ్ళక, తర్వాత మోటార్ సిస్టమ్, ఈ డీరేంజ్మెంట్స్ వల్ల ఓవర్ యాక్టివ్ బ్లాడర్ జనరల్గా వస్తూ ఉంటుంది. అతిమూత్ర వ్యాధిని ఎలా నిర్ధారించుకుంటారు? డయాగ్నోసిస్ ఎలా అంటే ఫస్ట్ సిమ్టమ్స్ అండి. ప్రాపర్గా మనం హిస్టరీ తీసుకుంటే వీళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, అర్జెంట్ కాంటినెన్స్ అంటే యూరిన్ వెళ్ళే లోపలే పడిపోవడము, దీన్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకుంటామండి హిస్టరీ టేకింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రాసౌండ్ అబ్డామెన్. అల్ట్రాసౌండ్లో కూడా ప్రాపర్గా మేల్స్ అయితే ప్రాస్టేట్ ఎలా ఉంది, ప్రీ వాయిడ్, పోస్ట్ వాయిడ్, యూరినరీ బ్లాడర్ వాల్ థిక్నెస్, ఇవన్నీ చూసుకుంటాము. తర్వాత యూరోఫ్లోమెట్రీ అంటాం. సో ఒక మెషిన్ ముందు యూరిన్ ఎట్లా పాస్ చేస్తున్నారు, పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్లో అవసరం అయితే యూరోడైనమిక్ స్టడీ అంటామండి, అది స్పెషల్ టెస్ట్. సో దాని ద్వారా మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది మనం డయాగ్నోస్ చేసుకుంటాము. అతిమూత్ర వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ విషయం గురించి చెప్పాలంటే మోస్ట్లీ మెడికల్ ట్రీట్మెంటే అండి. ఏమన్నా ప్రాస్టేట్ కనుక ఉంది అంటే ఆ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ ఉండి అసోసియేటెడ్ మనకు అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం, అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడము, ఫ్రీగా రాకపోవడము, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సిన అవసరము, యూరిన్కి వెళ్ళినా సరే ఇంకా లోపల ఏదో మిగిలిపోతుంది అని అనిపించడం కానీ, బాగా స్ట్రెయిన్ చేయాల్సిన, ఒత్తిడి పెట్టాల్సిన అవసరం కానీ, నైట్ టైం ఎక్కువసార్లు లెగడం కానీ, అసోసియేటెడ్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ కూడా ఉన్నట్టయితే ఫస్ట్ ప్రాస్టేట్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే ప్రాస్టేట్ హైపర్ట్రోఫీని మనం సర్జరీ ఆర్ మెడికల్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ ది ఓవర్ యాక్టివ్ బ్లాడర్. సో మెడికల్ ట్రీట్మెంట్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ. దీనికి ఏంటంటే యాంటీ మస్కరినిక్ డ్రగ్స్ ఇస్తాము. ఇప్పుడు లేటెస్ట్గా బీటా-3 అగోనిస్ట్ అని డ్రగ్ వచ్చిందండి. దాని ఎఫిషియన్సీ ఇస్ రియల్లీ గుడ్ విత్ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇంతకుముందులాగా యాంటీ మస్కారినిక్స్, డారిఫినాసిన్, సోలిఫినాసిన్, టాల్ట్రోడిన్, ఆక్సిబిటోనిన్, ఈ డ్రగ్స్ కంటే రీసెంట్గా వచ్చిన బీటా-3 అగోనిస్ట్ రియల్లీ ఇట్స్ యాక్టింగ్ వెరీ గుడ్. సో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా చాలామందికి మార్బిడిటీ అంటాం, అంటే మాటికి వెళ్ళడము, అర్జెంటుగా పడిపోవడం, ఇదంతా రియల్లీ ఇట్స్ ఎ మార్బిడ్ థింగ్. సో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ రియల్లీ వర్క్స్ వెల్. సో యూజువల్గా సర్జరీస్ అనేది ఇట్స్ నాట్ దేర్ ఫర్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండల వేడికి చెమటలు ఎక్కువగా పడుతూ ఒంట్లో ద్రవ నష్టం జరుగుతున్నప్పుడు 1/2 లీటర్ నీళ్లలో పిడికెడు చక్కెర, 3 చిటికెల ఉప్పు కలిపిన ద్రావణాన్ని తరచుగా తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ ప్రమాదం తగ్గుతుంది.